ఇక రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియోకి మిస్ కారు. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి. హాయిగా మహేష్ షేర్ ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎప్పటికప్పుడు వచ్చే ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందాలని తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు తెలంగాణ టీఆర్టీ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్నారు అయితే, సో మీకు ఏదైతే మంచి మెటీరియల్ ఫ్రీగా కావాలో సో దానికి చాలా మంచి వెబ్సైట్ అనేది ఉండడం జరిగింది. ఆల్రెడీ నేను 3 వెబ్సైట్ల గురించి ఒక రివ్యూ అనేది చేశాను. సో దయచేసి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా యొక్క వీడియోస్ కూడా చూడండి. తెలంగాణ డిఎస్సి టీఆర్టీ ఆన్లైన్ సబ్మిషన్ అనేది మిగతా వరకు కూడా యాక్టివేట్ అయింది. సో మొన్న చూసుకున్నట్టయితే కేవలం పీఈటీ వరకు యాక్టివేట్ అయింది నేను వీడియో చేశాను. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు హెచ్జిటి వరకు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్కి కూడా ఇది ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ అప్డేట్ యొక్క విశేషాలు ఇప్పుడు చూద్దాం. మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఓకేనా, మీరు ఆ పైన చూసిన 4 పక్కన ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేస్తే అక్కడ డెస్క్టాప్ మోడ్ అని కనిపించడం జరుగుతుంది. సో దాన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా ఫుల్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ కనిపిస్తుందా, సో మన యొక్క డీటెయిల్స్ అన్నింటినీ మనం ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ దగ్గరే. సో ఇది ఒక వీడియో పెట్టడం గల కారణం. సో ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. సో చాలా మందికి ఇంకా తెలియదు కాబట్టి అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఎప్పుడు చేసుకోవాలని డౌట్ వస్తుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. సో మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత, అంటే అక్కడ అప్లికేషన్ సబ్మిషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక మీరు చూడొచ్చు టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా క్యాప్చా అని ఎంటర్ చేసి అక్కడ ప్రొసెస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ నోట్ అని కూడా ఇచ్చారు. సో ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ దిస్ ఫామ్, ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన, అంటే మీరు కట్టాల్సిన అమౌంట్ని మీరు కట్టాల్సి ఉంటుంది. సో ఇది డీటెయిల్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అమౌంట్ పే చేసేటప్పుడు కానీ లేదంటే డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా వహించండి. మీరు ఈ అమౌంట్ పే చేసేటప్పుడు ఇక డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కానీ రాంగ్ మిస్టేక్ చేసినట్లయితే మనకి మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుందో తెలియదు. సో దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించి ప్రతి లైన్ టు లైన్ చూసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి కనుక మిస్టేక్స్ కానీ జరిగినట్లయితే మళ్ళీ వాటిని సరిదిద్దుకోవడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని అని నా యొక్క అభిప్రాయం. సో దయచేసి కొంచెం అక్కడ అశ్రద్ధ వహించొద్దు. మీ యొక్క సర్టిఫికేట్స్ కానివ్వండి, మిగతా డీటెయిల్స్ అన్నింటినీ దగ్గర పెట్టుకొని చేసుకోండి. తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ ప్రతి ఫ్రెండ్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీ ప్రతి ఫ్రెండ్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అప్పటి వరకు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ సబ్మిషన్ అనేది యాక్టివేట్ అయిందని మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తారు. సో తప్పకుండా మీతో కూడా యాక్టివేట్ అవుతుంది మరికొంత సమయంలో. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ.